అన్నట్టు న్యూ స్టోరీస్ కింగ్డమ్ ఛానల్లో తర్వాత ఏం స్టోరీ పెడుతున్నారో టైం మిషన్ చూసి చెప్పొచ్చు కదా. మీ స్టోరీస్ అన్నీ చాలా బాగున్నాయి. అయినా ఎందుకు స్టోరీస్ పెట్టడానికి ఇంత లేట్ చేస్తున్నారు? కింద కామెంట్స్ చూస్తున్నారా అసలు? ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కొట్టేలా ఉన్నారు ఫాలోవర్స్. వెయిట్ చేసినా మీ కథ బాగుంది కదా, పర్లేదులే. మరింతకీ టైం మిషన్ సీజన్ 3 ఏమైనా ఉందంటారా? ఏమో, కొత్త కొత్త మేడం. ఓకే. వెయిట్ చేసినా మీ కథ బాగుంది కదా, పర్లేదులే. మరింతకీ టైం మిషన్ సీజన్ 3 ఏమైనా ఉందంటారా? ఏం ఓకే. అక్కడి నుంచి రావాలా, మరింతకి నుంచి రావాలా? ఓకే. మరి ఇంతకీ టైం మిషన్ సీజన్ 3 ఏమైనా ఉందంటారా? ఏమో, కొత్త కొత్త విలన్లు వచ్చే అవకాశం లేకపోలేదు కదా. ఓకే. ఏమో, కొత్త కొత్త విలన్లు వచ్చే అవకాశం లేకపోలేదు కదా. ఇంతకు మించి. సరే మరి, నాకు అవతల చాలా పనులున్నాయి. బాయ్. ఓకే. సరే మరి. భీముడు చెప్తావు కదా, నేను సేనాధిపతి చెప్పేస్తాను. సేనాధిపతి నేను చెప్తున్నా, భీముడు చెప్పేసి చూసుకో. నేను చూసుకో, వచ్చాక చూసుకో. అదే అడగడానికి వచ్చా. అందుకని నువ్వు రాగానే నేను సేనాధిపతి చెప్పేస్తాను. చెప్పనా? సరే మరి, నాకు అవతల చాలా పనులున్నాయి. బాయ్. ఏమైంది? అర్థం కాలే. నార్మల్ చెప్పాలా? ఓకే. నేను ఎటకారం చెప్పేసి సరే మరి, నాకు అవతల చాలా పనులున్నాయి. బాయ్. భీముడు చూసుకొని మార్కింగ్ వేసుకో, బాగుంటుంది. అరే నిజంగా బాగుంటుంది అంటే శ్రవణ్ బాబు. మేడం సేనాధిపతి ఒకసారి చెక్ చేసుకోండి, మిస్ కాకుండా. బాబు రికార్డింగ్ అవుతుందా? లైవ్ ఇది. శ్రవణ్ బాబు రెడీ? సేనాధిపతి క్యారెక్టర్. ఓకే. మహారాజా, వీడు అనుమానాస్పదంగా మన గ్రామ పొలిమేరలో తిరుగుతుంటే వీళ్ళు పట్టుకున్నారు. చెప్పరా, చెప్పు. లేదంటే నువ్వు చేసిన ఈ పనికి మహారాజు గారు నిన్ను శిక్షిస్తారు. జాగ్రత్త. ఏంటి? మన రాజ్యంలో మాకు తెలియని వింత. బంగారు జింక, బంగారు నాణేల. కొరడాతో ఒక్కటిస్తే అప్పుడు అసలు నిజం బయటకు వస్తుంది.
మూడో పేజీ. అలాగే ప్రభు. మన సైన్యంతో దాన్ని పట్టుకునేందుకు రాజ్యం నలుమూలలా వెతుకుతాను. మహారాజా, అది ఎంత తెలివైనదైనా అది కూడా ఒక అడవి జంతువేగా. ఒక బృందం అడవిలోని జంతువుల్ని హింసించి భయంతో జింకను బయటికి వచ్చేలా ప్రేరేపించండి. వీరితో పాటు మహారాజు గారు వెళ్తారు. మరొక బృందం గ్రామాల్లోకి వెళ్ళి అక్కడి ప్రజల్ని విచారిస్తూ ఎవరికైనా బంగారు నాణేలు దొరికాయేమో అని విచారించండి. ఎవరికైనా బంగారు నాణేలు దొరికాయా అని విచారించండి. ఇక మూడవ బృందం, వీరితో కలిసి నేను వెళతాను. జింక కనిపించిందనే అనుమానం వచ్చిన ప్రతి చోట భూమిపై తవ్వకాలు జరపండి. జింక కనిపించిందనే అనుమానం వచ్చిన ప్రతి చోట భూమిపై తవ్వకాలు జరిపి వెతకండి. మహారాజా, వీడు అనుమానాస్పదంగా మన గ్రామ పొలిమేర మన గ్రామ పొలిమేరలో తిరుగుతుంటే వీళ్ళు పట్టుకున్నారు. చెప్పరా, చెప్పు. లేదంటే నువ్వు చేసిన ఈ పనికి మహారాజు గారు నిన్ను శిక్షిస్తారు. జాగ్రత్త.
బాబు ఆ సైనికుడు కంటిన్యూ చేస్తున్నాడు చూడు. బాబు శ్రవణ్. ఓకే. రెడీయా బాబు? మహారాజా, ఆ బంగారు లేడీ మాకు దొరకలేదు. అది చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మహారాజా, నిజంగానే మాకు ఆ బంగారు జింక కనిపించలేదు. ఒకవేళ కనిపించి ఉంటే దాని కాళ్ళు కట్టేసి మీ ముందు పెట్టేవాణ్ణి మహారాజా. మాకు కొంచెం సమయం ఇవ్వండి. ఎలా అయినా దాన్ని పట్టుకొని తీసుకొస్తాం. రిపీట్, ఎలా అయినా దాన్ని పట్టుకొని తీసుకొస్తాము. భీమా, నువ్వు చూసిన ఆ స్వర్ణ జింకను మాకు అప్పచెప్పు. ఎవరక్కడ? వీణ్ణి బంధించండి.
గ్రామస్తుడు. చెప్పండి. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను బాబు. కావాలంటే మళ్ళీ పాజ్ తీసుకున్నాను. కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. గట్టిగా చెప్పండి. బాబయ్య బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే ఇలా వస్తుంది బాబయ్య అలాగా. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. బాబయ్య అని హాయి చేయకు, బాబయ్య అని డౌన్ చేయకు, లేకపోతే వేరే అర్థం వస్తుంది. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. ఒకసారి మళ్ళీ చెప్పండి. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీరు ఏం చెప్తున్నారు? మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. మీరు ఇంతకీ ఏం చెప్తున్నారు? చెప్పు. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. వాయిస్ వాయిస్ వాయిస్. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. పాస్ చేయకు. మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. సింగిల్ లైన్ అది. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరో బంగారు కావాలంటే మీకు చెరో కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు. ఆడుత్తిగా పులి స్టాప్ పెట్టాడు అది. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. 4 అని స్ట్రెస్ చేయకు, క్యాజువల్ గా కొట్టాయి. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. చెరో 4 సపరేట్ చేయొద్దు. చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. సింగిల్ లైన్ అది. అది సింగిల్ లైన్. మీరు దాన్ని కట్ చేయకండి. ఓకే. కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. అది కలిపి చెప్పండి. అది కలిపి చెప్పండి. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. ఉమ్. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. నువ్వు చెప్తున్నావు. క్యాజువల్గా కావాలి. మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. చెరో 4 పాజ్ వద్దు. చెరో 4 పాజ్ రావడం వల్ల ఏమవుతుందంటే రీడ్ చేస్తున్నట్టుంది అది. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. ఇప్పుడు చూడకుండా చెప్పండి అసలు. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. వదిలేయాలి. అది లాస్ట్ వర్డ్ వదిలేసేయాలి. పట్టుకుంటున్నారు. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. అక్కడ ఒక 2 ఉన్నారు. మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. అది క్యాజువల్గా వచ్చింది చూడు. ఓకే. అట్లా. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. ఇది ఓకే. ఇది ఒకసారి తీసుకొని ఆపుదామా ఇక్కడికి. ఓకే. సార్ ఈ ఒక్క లైన్ అనండి. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరువు 4 బంగారు నాణాలు ఇస్తాను. స్లో. ఓకే రెడీ. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య. కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. బంగారు నాణాలు ఇస్తాను. ఓకే
స్లోగా స్లోగా 2D యానిమేషన్ స్లో. రెడీ బ్రో. రెడీ సార్. బాబయ్య నన్ను బంధించకండి బాబయ్య, కావాలంటే మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. చెరో 4 బంగారు నాణాల దగ్గర పోతుందబ్బా. అదే అక్కడ Yes, అమ్మ. ఎక్స్ప్రెషన్ రాంగ్. రెడీ బ్రో. మీకు చెరో దగ్గర నుంచి తీసుకోండి. మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను మాత్రమే చెప్పండి. మీకు చెరో మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. మీకు చెరో 4 బంగారు నాణాలు ఇస్తాను. ఓకే సార్, నెక్స్ట్. నెక్స్ట్. అయ్యో నిజంగానే ఇస్తాను. ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. ఇదిగో దగ్గర పాస్ తీసుకున్నా మేడం. ఆహా, పాస్ ఎందుకు? కంటిన్యూగానే చెప్పాను నేను. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అది స్లోగా చెప్పాలి సార్, చాలా స్లో చెప్పాలి అది. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అది ఇంత స్లో కాదు, ఇది మీరు క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్లో చెప్పాలి. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అది కాన్ఫిడెంట్గా చెప్పండి. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. డౌట్ వస్తుంది. కాన్ఫిడెంట్గా వాయిస్ ఓపెన్ చేయండి. వాయిస్ ఓపెన్ చేయాలి. అదిగో అయ్యో ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి నేను సార్ దగ్గరికి వెళ్ళాలి. అయ్యో అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. అది ఏంటంటే ఆ అబ్బాయి దగ్గర బంగారు నాణాలు ఉన్నాయంటే ఎవరు నమ్మరు. వాడు ఒక గ్రామస్తుడు, వాడి దగ్గర బంగారు నాణాలు ఉన్నాయి. రాజుగారి దగ్గర తీసుకెళ్దాం అంటుంటే నన్ను బంధించద్దు, కావాలంటే బంగారు నాణాలు ఇస్తానంటున్నాడు. అది ఎక్స్ప్రెస్ చేయాలి ఆ వర్డ్. అయ్యో నిజంగానే ఇతను అంటే పైన లీడ్ తీసుకోండి. ఏంటి మాకు బంగారు కాసులు ఇస్తావా? చూడబోతే తిండికి గదిలేని వాళ్ళ ఉన్నావు, నీ దగ్గర బంగారు కాసులు ఉన్నాయా? నమ్మడానికి మా చెవుల్లో ఏమన్నా పూలు ఉన్నాయా అన్నాడు వాడు. అప్పుడు ఎలా వస్తుంది? నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ బంగారు ఓకే నా ఈ కండువాలో. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. లీడ్ తీసుకుంటే వెనకాలది వస్తుంది. అది కూడా క్యాజువల్ గా లౌడ్ వాయిస్ కావాలి. రెడీ సార్. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. వాయిస్ ఓపెన్. స్పీడ్ అవుతోంది, వాయిస్ ఓపెన్ చేయాలి, స్పీడ్ అవుతోంది, స్లో కావాలి. ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్. అయ్యో నిజంగానే ఇస్తాను, ఇదిగో నా ఈ కండువాలో ఉన్నాయి. సార్ ఇది ఓకే అనుకుంటా ఈ లైన్. నెక్స్ట్. మూడో పేజ్ ఉంటుంది చూడు. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. ఒక బంగారు జింకను చూశాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. బంగారు జింక అనేది ఎంత ప్రీషియస్ ఆర్ రావాలి. నేను అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాల వర్షం కురిపిస్తుంది మహారాజా. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాల వర్షం కురిపిస్తుంది మహారాజా. ఇది మాడ్యులేషన్. మీరు చెప్పేది కాన్ఫిడెంట్ గా వాయిస్ ఓపెన్ చేసి చెప్పాలి. వద్దు వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింక. స్పీడ్ చూడు. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింక. క్లారిటీ కావాలి లెటర్స్ లో వర్డ్స్. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాల వర్షం కురిపిస్తుంది మహారాజా. ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ కావాలి సార్, ఇంకొంచెం కావాలి. వద్దు మహారాజా వద్దు, వద్దు మహారాజా వద్దు, చెప్తాను.
నేను అడవిలో వెళ్తుండగా నేను అడవిలో అనేసరికి నీ ఏమంటారు నీ వాయిస్ చేంజ్ చేసేస్తున్నావు, అంటే నీ క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ చెప్తున్నట్టు చేంజ్ చేస్తున్నావు. అదే సేమ్ తీసుకోవాలి, అదే అదే వాయిస్ని కంటిన్యూగా తీసుకోవాలి. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. లెటర్స్ క్లారిటీ లేదు మీ దగ్గర. నేను అడవిలో వెళ్తుండగా వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూసాను. రిపీట్. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాలు వర్షాలు కురిపిస్తున్నారు మహారాజా. అది క్లారిటీగా వర్డ్స్ క్లారిటీగా బేస్ వాయిస్ తోటి క్లారిటీగా కావాలి. అది మీరు లైట్గా మాట్లాడుతున్నట్టుంది. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాలు వర్షం కురిపిస్తుంది మహారాజా. ఇది కరెక్ట్, ట్రై చేయండి. ఇది రెడీ సార్. చెప్పండి ఏం కాదు, ఆయన ఎడిటింగ్ చేసినప్పుడు నేను చూస్తాను. చెప్పండి. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. అది అడుగు తీసి నేను ఒకసారి లైన్ చెప్పండి. మీరు ఏమంటారు, మీరు వాయిస్ని కంటిన్యూ చేయండి అంటున్నా. నేను అడవిలో వెళ్తుండగా అని మళ్ళీ మార్చినట్టు అయిపోయింది వాయిస్. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాల వర్షం కురిపిస్తుంది మహారాజా. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. బంగారు జింకను చూసాను, పైపైన చెప్ప. బంగారు జింకను చూసాను, క్లారిటీ ఇక్కడి నుంచి రావాలి మీ వాయిస్. బంగారు జింకను చూశాను. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాల వర్షం కురిపిస్తుంది మహారాజా. అది సభలో ఉన్న చాలా మందికి చెప్తున్నారు మీరు ఆ మాట. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. నేను అడవిలో క్లారిటీగా ఎత్తుకోండి. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాలు వర్షం మీరు ఈ కురిపిస్తుంది. ఒక్క లైన్ తీసుకోండి ఫస్ట్. వద్దు మహారాజా వద్దు తీసుకోండి. వద్దు మహారాజా వద్దు, చెప్తాను. ఓకే, నెక్స్ట్ లైన్ ప్రిపేర్. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. ఇక్కడ వరకు తీసుకోండి. నేను అడవిలో వెళ్తుండగా ఒక బంగారు జింకను చూశాను. నెక్స్ట్. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాల వర్షం కురిపిస్తుంది మహారాజా. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాలు వర్షం కురిపిస్తుంది మహారాజా. కాదు, మళ్ళీ. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాలు వర్షం కురిపిస్తుంది మహారాజా. కాదు, అది మీరు జింకను ఊహించుకుంటూ చెప్పాలి. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే బంగారు నాణాల వర్షం కురిపిస్తుంది మహారాజా. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే జింక అడుగు తీసి బంగారు అడుగు నాణాలు వేస్తుంటే వర్షం కురిపిస్తుంది బంగారు మహారాజా. నాణాల వర్షం కురుస్తుంది అన్నట్టు ఎక్స్ చేసుకొని చెప్పాలి. అది అడుగు తీసి అడుగేస్తుంటే బంగారు నాణాలు వర్షం కురిపిస్తుంది మహారాజా. లేదు 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 భయంతో లేదు మహారాజా, నేను సత్య ప్రమాణకంగా చెప్తున్నా ప్రభు. లేదు మహారాజా, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను ప్రభు. సత్య ప్రమాణంగా చెప్తున్నాను ప్రభు. లేదు మహారాజా, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను ప్రభు. చెబుతున్నా ప్రభు. లేదు మహారాజా. లేదు మహారాజా, ఒక లైన్ తీసుకోండి. లేదు మహారాజా, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను ప్రభు. లేదు, నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ రిపీట్ చెప్తూ చెప్పండి, లేకపోతే నా వాయిస్ పడిపోతుంది రికార్డులో. లేదు మహారాజా అనండి, అక్కడ వరకు తీసుకోండి. లేదు మహారాజా. రైట్, నెక్స్ట్. నేను సత్య ప్రమాణంగా చెప్తున్నా ప్రభు. నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను ప్రభు. కాన్ఫిడెన్స్ లేదు. నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను ప్రభు. చెబుతున్నా ప్రభు. నేను సత్య ప్రమాణంగా చెప్తున్నా ప్రభు. లేదు, రోల్ అవుతుంది, లెటర్స్ రోల్ అవుతుంది. నేను సత్య ప్రమాణంగా చెబుతున్నా ప్రభు. ప్రభు ఇంకొంచెం రోల్ అవుతుంది. నేను సత్య ప్రమాణంగా చెబుతున్నా ప్రభు. నెక్స్ట్. దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. ఈ రెండు కలిపి చెప్పాలి. దాన్ని చూసి వెంటపడ్డాను, అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. పారిపోయింది అనేది అక్వర్డ్గా ఉంది మీరు చెప్తుంటే. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. పారిపోయింది. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. అది కలిపి చెప్పండి.
దాన్ని చూసి వెంటపడ్డాను. దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. అది చిక్కినట్టే చిక్కి అన్న దగ్గర స్ట్రెస్ చేయండి. అది ఇంపార్టెంట్ వర్డ్ కదా, వెళ్ళిపోయింది అంట. దాన్ని చూసి వెంటపడ్డాను. దాన్ని చూసి వెంటపడ్డాను రోల్ అవుతుంది. దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. లేదు దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. లేదు అపచెప్తున్నాను. దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. దాన్ని చూసి వెంటపడ్డాను. దాన్ని చూసి వెంటపడ్డాను. దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. నేనేం చెప్తున్నాను సార్, చిక్కినట్టే చిక్కి అనే వర్డ్ వరకు స్ట్రెస్ చేయమన్నానా? మళ్ళీ చిక్కినట్టే మీరు చిక్కి. క్యాజువల్ గానే అలానే చెప్పేస్తే ఇంకా దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. దగ్గరకు వచ్చి చెప్పండి. దాన్ని చూసి వెంటపడ్డాను. అది చిక్కినట్టే చిక్కి పారిపోయింది. కింద పడ్డ బంగారు నాణాలను ఏరుకున్నాను. 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 అది మామూలుగా క్యాజువల్గా చెప్పండి. ఈ రెండు వర్డ్స్లో ఏదైనా చెప్పండి మీ ఇష్టం. కింద పడ్డ బంగారు నాణాలను ఏరుకున్నాను. కింద పడ్డ బంగారు నాణాలను ఏరుకున్నాను. దగ్గరకు వచ్చి చెప్పండి. అది కింద పడ్డ బంగారు నాణాలను ఏరుకున్నాను. నాణాలను దగ్గర స్పష్టత లేదు. కింద పడ్డ బంగారు నాణాలను ఏరుకున్నాను. 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 ఇది ఓకే. నెక్స్ట్. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. ప్రభు, నార్మల్ భయం లేక నార్మల్గా చెప్పు. భయమే ఉండాలి సార్. మీరు మాట్లాడుతున్నది మహారాజ్ తోటి. భయం అనేది ఎప్పుడు లోపల ఉంటూనే మాట్లాడాలి. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా. చాలా స్లోగా చెప్పండి. ఇది ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతిలో అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. అది చాలా తెలివైన జీవి. అది చాలా తెలివైన జీవి. ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. చెప్పండి. రిపీట్. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా. స్పీడ్ చెప్తున్నారు చూసారా, ఇందాక స్లో చెప్పారు. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక ఎన్నాళ్ళుగానో క్లారిటీ లేదు. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. సార్ మీరు ఏం చేస్తున్నారంటే సార్ చెప్తున్నారు, మాడ్యులేషన్ చెప్తున్నారు, కానీ పై 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 చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, ప్రభు, నేను ఇప్పటి వరకు ఆ బంగారు జింక వెంట పడుతున్నా నాకు ఇప్పటి వరకు చేతుల్లోకి రాలేదు. అలా 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 తేలుతుంది వర్డ్. అంటే అట్లా అట్లా అంటే ఆ వర్డ్ అలా 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 పై పైన తేల్చేస్తున్నారు. ఇక్కడి నుంచి రావట్లేదు. అంటే వాయిస్ మాటల్లో స్పష్టత కావాలి. అది కూడా ఇక్కడి నుంచి రావాలి వాయిస్. అంటే మీ మీ ఒరిజినల్ వాయిస్ తీయాలి లౌడ్గా. అప్పుడు వేరేలా వస్తుంది అసలు క్యారెక్టర్. చెప్పండి. ప్రభు, ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఎన్నాళ్ళుగానో అనేది ఇక్కడి నుంచి తీయండి. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా. అంత అంత లోపల నుంచి తీయండి ఆ లైన్లు. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. రిపీట్. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. ఇంకొకసారి తీసుకుందాం, స్లోగా చెప్పండి లైన్లు. ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ప్రభు, ఎన్నాళ్ళుగానో నేను ఆ బంగారు జింక వెంట పడుతున్నా అది ఇప్పటి వరకు నా చేతుల్లోకి రాలేదు. అది చాలా తెలివైన జీవి. నాకు తెలిసి ఇంతే గ్రామస్తుడు అయిపోయినట్టు. అంతేనా? తర్వాత ఎక్కడ
క్యారెక్టర్. సరే, మేడం చెప్పిన తర్వాత వేరే చూద్దాం, ఓకేనా? ఓకే. అంతే సార్, ఇది ఒకసారి ఆయన ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చూద్దాం. చెప్ ఇది ఓకేనా? ఇది ఓకేనా దగ్గరగా? కొంచెం కిందగా. ఓకేనా? చెప్పండి. ఎంత మంచి సువాసన. వాయిస్ చెప్పు, నాకైనా వినపడాలి, అంటే అది కాదు అవ్వదు. ఓకే. మ్మ్. ఎంత మంచి సువాసన, నాకు కూడా ఆకలిగా ఉంది. ఓ చిన్న ముక్క ఇస్తావా? ఓ చిన్న ముక్క ఇస్తావా? ఎంత మంచి సువాసన, నాకు కూడా ఆకలిగా ఉంది. ఓ చిన్న ముక్కిస్తావా? మ్మ్. ఎంత మంచి సువాసన, నాకు కూడా ఆకలిగా ఉంది. ఓ చిన్న ముక్క ఇస్తావా? ఓ చిన్న ముక్క ఇస్తావా? ఓ చిన్న ముక్క ఇస్తావా? క్వశ్చన్ మార్క్ కదా. ఇస్తావా? ఇస్తావా? చాలా ప్రిట్టిగా చెప్పండి, ఒకసారి ట్రై చేస్తాను. అంటే చాలా లవ్లీగా ప్రిట్టిగా చెప్పండి. ఒకసారి చెప్తాను. మ్మ్. ఎంత మంచి సువాసన, నాకు కూడా ఆకలిగా ఉంది. ఓ చిన్న ముక్క ఇస్తావా? అవును, నాకు బాగా రిపీట్. అవును, నీకు బాగానే వినిపిస్తుందిగా. నాకు ఆకలిగా ఉంది, నాకు కూడా కొంచెం పెట్టవా? నాకు ఆకలిగా ఉంది, నాకు కూడా కొంచెం పెట్టవా? అవును, నీకు బాగానే వినిపిస్తుందిగా. నాకు ఆకలిగా ఉంది, నాకు కూడా కొంచెం పెట్టవా? నాకు కూడా కొంచెం పెట్టవా? నాకు కూడా కొంచెం పెట్టవా? మ్యామ్, ఇక్కడ ఒట్టి పడక అనకుండా పాటలు పడక అని చెప్పాలా? ఒకసారి ట్రై చేయండి. పడక చెప్పచ్చు. నార్మల్ పడక అని చెప్పేసి. పడక నేను జంతువుని కాదా? నాకు పొట్ట ఉంది, దానికి ఆకలి అవుతుంది. ఓ, రుచి చాలా అద్భుతంగా ఉంది. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు ఆకలి తీర్చావు, అందుకే నీకు ఒక చిన్న సహాయం చేస్తాను.
ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా, కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. ఇది పాజ్ వద్దు. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. ఒకసారి మళ్ళీ చెప్పు. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు ఆకలి తీర్చావు, అందుకే నీకు ఒక చిన్న సహాయం చేస్తాను. అందుకే నీకు ఒక చిన్న సహాయం చేస్తాను. అందుకే నీకు ఒక చిన్న సహాయం చేస్తాను. ఎంతో చేస్తాను. క్లారిటీగా లాస్ట్ వర్డ్స్ క్లారిటీగా క్లోజ్ చేయండి. ఓకేనా. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు ఆకలి తీర్చావు, అందుకే నీకు ఒక చిన్న సహాయం చేస్తాను. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా, కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. చూపిస్తాను, నాతో రా. చూపిస్తాను, నాతో రా. పక్కనే ఒక గుహ ఉంది, అందులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళు. అక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు, నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పాపం ఆ వృక్షం కొన్ని వందల ఏళ్లుగా నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. కట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ లైన్ కంటిన్యూ చెప్పండి. అంటే ఎలా? నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. ఒకసారి మొత్తం చెప్తాను. పాపం ఆ వృక్షం కొన్ని వందల ఏళ్లుగా నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. అది మీరు కొంచెం స్లోగా చెప్తూనే కంటిన్యూస్గా చెప్పండి, పాజెస్ కింద వినపడద్దు. అంటే మనం పాజ్ తీసుకున్నట్టు తెలియకుండా లాగ్ చేస్తున్నట్టు అట్లా. ఒకసారి చెప్తాను. పాపం ఆ వృక్షం కొన్ని వందల ఏళ్లుగా నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. ఎందుకు లేదు? అదిగో ఎందుకు లేదు? అదిగో ఆ పక్కన ఇత్తడి బిందె ఉంది చూడు. దాంతో 108 బిందెలు ఆ ఏటి నీటి మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి. అప్పుడు దాని దాహం తీరుతుంది. అప్పుడు దాని ఓకే. ఎందుకు లేదు? అదిగో ఆ పక్కన ఇత్తడి బిందె ఉంది చూడు. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి. అప్పుడు దాని దాహం తీరుతుంది. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి. అప్పుడు దాని దాహం తీరుతుంది. ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి, అప్పుడు దాని దాహం తీరుతుంది. ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి, అప్పుడు దాని దాహం తీరుతుంది. ఎందుకంటే పైన లీడ్ చూడండి. అవునా పాపం, మరి దాని దాహం తీర్చే దారి లేదా? ఎందుకు లేదు? తీరుతుంది. ఇదిగో అది క్లోజ్, స్టార్ట్ క్లోజ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకు లేదు? అదిగో ఆ పక్కన ఇత్తడి బిందె ఉంది చూడు. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి, అప్పుడు దాని దాహం తీరుతుంది. ఇది తీసుకునేటప్పుడు కట్స్ తీసుకోండి, రికార్డు మాత్రం కంటిన్యూ తీసుకోండి. ఎక్కడ కట్స్ తీసుకోండి అంటే ఇక్కడ ఆగి తీసుకోండి, ఈ లైన్కి అలా. అప్పుడు నేను చెప్తాను, కంటిన్యూస్గా చెప్తుంటే వేరేలాగా ఉంది. ఓకే. ఏం చేస్తున్నావు నువ్వు? బిందెలతో నీళ్ళు పోయమంటే కాలువ తీస్తావా? చదవండి మొత్తం. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? ఏం చేస్తున్నావు నువ్వు? బిందెలతో నీళ్ళు పోయమంటే కాలువ తీస్తావా? అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? ఏం చేస్తున్నావు నువ్వు? బిందెలతో నీళ్ళు పోయమంటే లేదంటే ఇంకో మాట, అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? 3 మాడ్యులేషన్స్లో మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఏం చేస్తున్నావు నువ్వు? బిందెలతో నీళ్ళు పోయమంటే కాలువ తీస్తావా? అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? చెప్పండి. ఓకేనా శ్రవణ్ సార్? ఓకే, ఒకసారి సార్ స్టార్ట్. వాయిస్ లౌడ్, ముందే చెప్తున్నా, గట్టిగా. ఎంత మంచి సువాసన! నాకు కూడా ఆకలిగా ఉంది, ఒక చిన్న ముక్క ఇస్తావా?
మేడం, నాకు కూడా దగ్గర దీర్ఘం ఉంది, ఇస్తావా అనే దగ్గర కూడా లాక్ చేయండి. ఎంత మంచి సువాసన. నాకు కూడా ఆకలిగా ఉంది. కూడా నాకు కూడా ఆకలిగా నాకు ఉంది. కూడా కాదు, నాకు కూడా ఆకలిగా ఉంది. నాకు ఒక కూడా చిన్న ముక్క ఇస్తావా? నాకు కూడా ఆకలిగా ఉంది. ఒక చిన్న ముక్క ఇస్తావా? ఒక చిన్న ముక్క ఇస్తావా? ఒక చిన్న ముక్క ఇస్తావా? ఇస్తావా దీర్ఘం ఇచ్చారు కదా. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి. రిపీట్. ఎంత మంచి సువాసన. నాకు కూడా ఆకలిగా ఉంది. ఒక చిన్న ముక్క ఇస్తావా? నెక్స్ట్. అవును, నీకు బాగానే వినిపిస్తుందిగా. నాకు ఆకలిగా ఉంది. నాకు కూడా కొంచెం పెట్టవా? నెక్స్ట్. పడక, నేను జంతువుని కాదా? నాకు పొట్టుంది, దానికి ఆకలవుతుంది. నెక్స్ట్. ఓ, రుచి చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు ఆకలి తీర్చావు. అందుకే తీర్చావు. రిపీట్. నువ్వు నాకు ఆకలి తీర్చి నాకు రిపీట్. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు ఆకలి నువ్వు తీర్చావు. నాకు దగ్గర స్పీడ్ వెళ్ళకండి. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నా ఆకలి తీర్చావు. స్లోగా, 2D యానిమేషన్ కదా, స్లోనే చెప్పండి. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నా ఆ, ఆకలి. స్లోగానే ముద్దుగా మాట్లాడండి, ఇందాక నుంచి మాట్లాడుతున్నట్టు. రిపీట్. నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు ఆకలి తీర్చావు. అందుకే నీకు ఒక చిన్న సహాయం చేస్తాను. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా, కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను. కాస్త విశ్రాంతి నుంచి మళ్ళీ చెప్పండి. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. మంచి ప్రదేశం చూపిస్తాను. మంచి ప్రదేశం క్లోజ్ చేయద్దు తొందరగా. మంచి ప్రదేశం చూపిస్తాను, అలా లేదంటే మంచి ప్రదేశం చూపిస్తాను. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు కానీ స్లోగా చెప్పండి ఆ లైన్. మంచి ప్రదేశం చూపిస్తాను. స్లోగా, అది లాస్ట్ లైన్ స్పీడ్ అవుతుంది. మంచి ప్రదేశం చూపిస్తాను. అది ముయ్యద్దు. వినిపించదు. మళ్ళీ చెప్పనా మ్యామ్ అది? లాస్ట్ లైన్ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి నుంచి చెప్పండి. కాస్త- ఇక్కడికి రావాలి, మీకోసారి చెప్పండి. పర్వాలేదు. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను. నాతో రా. కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం చూపిస్తాను, నాతో రా. చెప్పండి. పక్కనే ఒక గుహ ఉంది. అందులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళు. అక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నెక్స్ట్. పాపం, ఆ వృక్షం కొన్ని వందల ఏళ్లుగా నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. నీళ్లు లేక ఎండిపోయి ఒక లైన్లా తీసుకోండి. ఇక్కడ నీళ్లు లేక దగ్గర నుంచి. నీళ్లు లేక ఎండిపోయి నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తోంది. రిపీట్. పాపం, ఆ వృక్షం కొన్ని వందల ఏళ్లుగా నీళ్లు లేక ఎండిపోయి దాహంతో అలమటిస్తూ ఏడుస్తుంది. నెక్స్ట్. ఎందుకు లేదు? అదిగో ఆ పక్కన ఇత్తడి బిందె ఉంది చూడు. దానితో 108 బిందెలు ఆ ఏటి నీళ్లు డౌట్ డౌట్ మోసుకొచ్చి డౌట్ డౌట్ దానితో నుంచి తీసుకోండి. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ ఇది కొంచెం లవ్లీగా చెప్పమ్మా. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి. అప్పుడు దాని దాహం తీరుతుంది. అట్లా చెప్పండి, ఏం కాదు. దీనితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లవ్లీగానే చెప్పండి చూద్దాం. ఎందుకు లేదు? అదిగో ఆ పక్కన ఇత్తడి బిందె ఉంది చూడు. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి అది స్పీడ్ వద్దు. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యని నింపాలి. అప్పుడు దాని దాహం తీరుతుంది. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి అంతేనా? అక్కడి నుంచి దానితో నుంచి తీసుకోండి. ముందు రెండు బాగున్నాయి. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యని నింపాలి.
అప్పుడు దాని దాహం తీరుతుంది. ఇవి మంచిగా స్పష్టంగా వర్డ్స్ చెప్పండి అంతే. దానితో నుంచి దానితో నుంచి దానితో 108 బిందెలు దాని స్లో అన్నా. రిపీట్. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి. అప్పుడు దాని దాహం తీరుతుంది. మోసుకొచ్చి అని స్ట్రెస్ చేయమన్నా. గొయ్యిని నింపాలి. రిపీట్. దానితో 108 బిందెలు ఆ ఏటి నీటిని మోసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ ఉన్న గొయ్యిని నింపాలి. అప్పుడు దాని దాహం తీరుతుంది. నెక్స్ట్. ఏం చేస్తున్నావు నువ్వు? బిందెలతో నీళ్లు పోయమంటే కాలువ తీస్తావా? అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? లాస్ట్ లైన్ తీసుకోరా. అది నీ ఒక్కడి వల్ల. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? అది నీ స్లోగా ఒక్కడి స్లోగా వల్ల చెప్పండి అవుతుందా? అంటున్నా ఆ లైన్. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? రోల్ అవుతుంది వల్ల. ఒక్కడి వల్ల దగ్గర కొంచెం రోల్లా అనిపిస్తుంది చూడండి. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? ఒక్కడి వల్ల అవుతుందా స్పష్టంగా చెప్పండి లాస్ట్. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? అలా చెప్పు. ఉమ్. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? లేదు అదేమంటారు డౌట్గా చెప్తున్నట్టుంది. అది క్యాజువల్గానే చెప్పండి. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? లైన్ స్పష్టత అడిగానంతే, స్లో చేయమన్నా. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? నెక్స్ట్. అంతే అనుకుంటా. ఓకే. కళ్యాణ్ వాళ్ళు వెళ్ళొచ్చా? ఇంటర్వ్యూ